బర్రెలక్క జస్ట్ ఒక పేరు కాదు, ఒక సెన్సేషన్, ఒక బ్రాండ్. ఒక ఇన్స్టాగ్రామ్ రీల్తో మొత్తం తెలంగాణనే ఒక ఊపు ఊపేసింది. ఆ వీడియోలో జనాలు పెట్టిన పేరునే ఆమె సొంత పేరుగా మార్చేసుకుంది. అక్కడితో కాకుండా ఎలక్షన్లో పోటీ చేసింది, ఇండిపెండెంట్గా పోటీ చేసి సంచలనం సృష్టించింది. సోషల్ మీడియానే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాని కూడా ఆమె వైపు తిప్పేసుకుంది. అంతా ఒకటే గోల, బర్రెలక్క 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 బర్రెలక్క. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బర్రెలక్క గెలిచిందా ఓడిందా అనే విషయం పక్కన పెడితే ఆవిడ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చాలా పెద్దది. అందరూ ఆమె గురించి మాట్లాడుతున్నారు. నేను నిరుద్యోగుల కోసమే వస్తున్నాను, నిరుద్యోగుల కోసమే పోరాడుతాను, నేను ఒక నిరుద్యోగిని అని చెప్పడంతో నిరుద్యోగులంతా ఆవిడకి సపోర్ట్ చేశారు. ఓట్లు అయితే పడలేదు అనుకోండి, కానీ ఆవిడ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. మహబూబ్నగర్ జిల్లా పెదకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన ఈ పేదింటి అమ్మాయి తన ఐడియాలజీతో, తన చేసిన పనులతో, ఆ వీడియోలతో బాగా సెన్సేషన్ అయింది. ఈ పోటీ ప్రపంచంలో లేదు అంటే ఈ పొలిటికల్ వార్లో నేను నెగ్గుకు రాగలనా అనే ఆలోచన లేకుండా ధైర్యంగా ముందుకెళ్ళిపోయింది. ఆ ధైర్యమే ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఈ క్రమంలో ఆమె మీద కొంచెం సోషల్ మీడియాలో నెగిటివిటీ కామన్ కదా, ఎంత పాజిటివిటీ ఉంటే అంతే నెగిటివిటీ ఉంటుంది. అందరూ పైకి ఎదుగుతుంటే కిందకి లాగడానికి ట్రై చేస్తుంటారు. అలా ఆమె మీద కూడా కొంచెం దుష్ప్రచారం జరిగింది. మన బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ బాగా పాపులర్ అయ్యాడు. ఆ అబ్బాయి కూడా రైతు బిడ్డ, ఒక సామాన్యుడిగా వచ్చి బాగా ఎదిగాడు, బిగ్ బాస్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. దీంతో ప్రశాంత్కి బర్రెలక్కకు పెళ్ళి అనే ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో. ఈ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైతే బర్రెలక్క కోపం వచ్చింది. ఆవిడ ఈ పెళ్ళి లేదు ఏమీ లేదని ఖండఖండాలుగా ఖండించింది. అక్కడితో ఆ గోల అయిపోయింది. అయితే ఇప్పుడు నిజంగానే బర్రెలక్క పెళ్లిపేటలు ఎక్కుతుంది. ఈ విషయాన్ని ఆవిడే చెప్పింది. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీడియోలు పెడుతుంది వరుసపెట్టి. ఆవిడ పెళ్లి చూపులకి వెళ్ళినాయి, నిశ్చితార్థం, మేకప్లు, బ్యాచిలర్ పార్టీలు, ఇవన్నీ వరుసపెట్టి ఆవిడ ఇన్స్టాగ్రామ్లో రీల్స్, వీడియోలు అన్నీ పోస్ట్ చేస్తుంది. అయితే ఏ వీడియోలోని భావన మాత్రం పరిచయం చేయలే. అందుకే అక్క బావ ఎక్కడ, అక్క ఎవరే అతగాడు అని సోషల్ మీడియాలో చాలా కామెంట్లు పెడుతున్నారు. అయినప్పటికీ అవి రివీల్ చేయలేదు. మొన్న బ్యాచిలర్ పార్టీ రోజు ఒక వీడియో పోస్ట్ చేశారు ఆవిడ. అందులో కూడా చూపించినట్టే చూపించారు. అని ఆయన కూడా మరి సిగ్గుపడుతున్నాడు ఏమో తెలియదు, కానీ మొత్తానికి కెమెరా ముందుకు రావడానికి మాత్రం కొంచెం భయపడ్డంటున్నాడు. అందువల్ల బావ ఎవరో మనకి రివీల్ కాలేదు. అయితే ఇప్పుడు అంతా బయట నడిచే టాక్ ఏంటంటే బర్రెలక్క కావాలనే భావన చూపించలేదు అని. ఎందుకు అంటే నెగిటివిటీ. ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడే చాలా నెగిటివిటీ వచ్చింది. అందరూ వెనక లాగారు, రకరకాల కామెంట్లు చేశారు. దానికి తోడు ఆమెకు ఆల్రెడీ ఇంతకుముందు పెళ్ళయింది. కాకపోతే కొన్ని కారణాలు, వ్యక్తిగత కారణాల వల్ల అతని నుంచి వెంటనే విడిపోయారంట. ఆవిడ విడాకులు ఇచ్చేశారు. దాన్ని కూడా ప్రస్తావన తీసుకొచ్చారు సోషల్ మీడియాలో. దాని మీద కూడా ట్రోల్ చేశారు. తీరా ఇప్పుడు ఈ పెళ్లి చూపులు అవుతున్నాయి, పెళ్లి కొడుకుని రివీల్ చేస్తే రేపు పొద్దున్న ఏమైనా జరగకుండా, ఏమైనా జరిగినా, ఏమైనా అయినా మళ్ళీ ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది నెగిటివిటీ అని ఆవిడ అనుకుంటున్నారని టాకు. అందువల్లే చూపించలేదని. కానీ ఫ్యాన్స్ అయితే మాత్రం అక్క ఎవరే అతగాడే అని పాటలు మాత్రం పాడుతున్నారు. మొత్తానికి బర్రెలక్క అయితే పెళ్లిపేటలు ఎక్కుతుంది. త్వరలోనే ఆ పెళ్లి జరగబోతుంది. ఆ డేటు అవి అనౌన్స్ చేస్తారా లేదా ఆవిడే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీడియోలు పెట్టవచ్చు.